రేష్మి కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చింత చిగురు గంగవాయల కూర అంటారు కదా, అది వేసి మటన్లో వేసి ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇలా మటను ఉప్పు పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి. కొద్దిసేపు ఇలా ఉప్పు పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత ఉల్లిగడ్డలు, ఇలా ఉల్లిగడ్డ ముక్కలు వేసి బాగా మగ్గనిద్దాము. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కాస్త బాగా మగ్గిన తర్వాత కారం, ధనియాల పౌడర్, ఇలా బాగా కాస్త వేగనిచ్చి తర్వాత మన చింత చిగురు గంగవాయల కూర, ఇక్కడైతే మేము కొయ్యల కూర కూడా అంటాము, ఇలా వేసి ఇదంతా బాగా మనం కాస్త మగ్గనిచ్చి నీళ్ళు వేసి మగ్గిన తర్వాత నీళ్ళు వేసి ఉడికిన తర్వాత దించి తర్వాత మనము ముక్కలు సపరేట్ చేసి పప్పు గుత్తితో బాగా రాముకొని తర్వాత ముక్కలు కలుపుకోవాలి. అప్పుడు ఎంతో టేస్టీగా ఉండే చింత చిగురు మటన్ రెడీ అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ ఫ్యాట్ ఉంటే అవసరం లేదు, కొంచెం ఆయిల్ అంతే వేసి చూడండి ఎలా మగ్గుతుందో. ఇలా మగ్గిన తర్వాత నీళ్ళు వేసి కుక్కర్కి విజిల్ పెట్టేసి తర్వాత ఇది దించేసి ఇలాగైనా రామొచ్చు, లేకపోతే పప్పు గుత్తితో రామితే బాగుంటుంది. ముక్కలు అన్నీ సపరేట్ చేసి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు, కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. ధనియాల పౌడర్ వేసినాం కాబట్టి మనం తయారు చేసుకునే అన్ని దాంట్లోనే ఉంటుంది. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి తర్వాత ఉడికిన తర్వాత రాముకుంటే రెడీ అయిపోతుంది మన చింత చిగురు మటన్. ఇలా గ్లాస్ పెట్టి ఉడికించుకోవడం వల్ల పొంగు రాదు, అందుకని నేను మళ్ళీ ఈ టిప్ కోసం మళ్ళీ మీకు చూపిస్తున్నాను. ఒక 8-10 విజిల్స్ వచ్చిన తర్వాత తీసి రాముకుంటే ఎంతో రుచిగా ఉండే చింత చిగురు గంగవాయల కూర ఉల్లిగడ్డ ముక్కలు వేసిన ఎంతో టేస్టీగా ఉండే మటన్ మనకి రెడీ అయిపోతుంది. ఇలా ఉంటుంది గంగవాయల కూర అంటే. ఇలా అయినా వేసుకోవచ్చు, లేకపోతే మనకు ఇంకొక కాంబినేషన్ కూడా చింత చిగురు వంకాయ కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి మంచిగా ఎముకలతో ఒక ఎముకల సూప్ లాగా కూడా ఉంటుంది. మొత్తము మామూలుగానే మనం ఎలా చేసుకుంటామో చేసుకొని ఇలాంటి రెసిపీస్ ఇంట్లో చేసినామంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకి హెల్తీగా బాగుంటాము. ఆరోగ్యంగా పిల్లలకి అందరికీ ఎముకల జ్యూస్ తాగడం వల్ల ఎముకల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా బాగుంటుంది. ఇది వచ్చేసి దాల్చా అనుకోవచ్చు, లేకపోతే మన ఎముకల చారులాగా రసంలాగా కూడా ఇలా చేసుకుంటే అన్నంలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చింత చిగురు
మటన్ వచ్చేసి అది మొత్తం ఉడికిన తర్వాత తీసి రాముకుంటే ఇంకా రెడీ అయిపోతుంది మనకి. ఇలాంటి రెసిపీస్ ఇంకా మన ఛానల్లో చాలా క్లియర్గా చాలా ఉన్నాయి, కావాలంటే చూసి తెలుసుకోవచ్చు మీరు. ఇదేం లేదు, ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఎముకల్ని బాగా మగ్గనిచ్చిన తర్వాత మన అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పౌడరు, కావాలంటే ఇందులోనే కొంచెం పప్పుల పొడి కూడా యాడ్ చేసుకుంటే మనకి దాల్చాలాగా రెడీ అయిపోతుంది. ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ